హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి పుస్తకంతో కలుద్దాం. ఈ పుస్తకం పేరు చివరకు మిగిలేది. రచయిత బుచ్చిబాబు గారు. కొన్ని పుస్తకాలు జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, జీవితాంతం మనకు మంచి పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. కాలమాన పరిస్థితులకు అతీతంగా నిలబడి ఎప్పటికీ సమాజానికి ఒక సందేశం ఇస్తూ ఉంటాయి. ఈ పుస్తకం నేపథ్యం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడే పరిణామం. ఆ టైంలో కర్నూలు రాజధానిగా ఉంటుంది. కొంతమంది విజయవాడ రాజధానిగా కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడున్న కర్నూలు ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మధ్యలో ఒక రకమైన ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఒక వ్యాపారం చేసుకుంటూ రాజధాని అని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తులు, సంఘర్షణలు, వీటి మధ్య ఒక మానవ సంబంధాలు, మానవ అనుభూతులు, మనస్తత్వాలు, వీటి మీద ఒక విపరీతమైన ఫోకస్డ్గా రాశారనమాట బుచ్చిబాబు గారు. ఈ పుస్తకం గురించి చెప్పడానికి జస్ట్ ఒక 2 మాటలు చాలా ఇదిగా నన్ను వెంటాడుతూ నేను మళ్ళా ఎక్కడైనా మాట్లాడే టైంలో ఉపయోగిస్తూ నిజమే కదా అనుకునేలాగా చేసిన చాలా పదాలు ఉన్నాయి. ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. వాటిల్లో ఒకటి, దేన్నైనా ఎదుర్కోవచ్చు కానీ అయాచితమైనటువంటి ద్వేషాన్ని ఎదుర్కోలేమంటాడు రచయిత. అంటే ఎంత గొప్ప సత్యం. ఏదైనా మన మీద ద్వేషంతో, ఒక కారణంతో ద్వేషం పెంచుకుంటే ఇతను ద్వేషిస్తాడు మనల్ని, ఈ కారణం ఉంది అని అనుకోవచ్చు. నిష్కారణంగా ఎవరో ఎందుకో ప్రాంతం పేరుతోటో, కులం పేరుతోటో, మతం పేరుతోటో ద్వేషించడం మొదలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కోగలం అంటారు. ఇవాళకి కూడా ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో అలా రాస్తే ఇవాళకి కూడా కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి ఒక డిస్క్రిమినేషన్కి గురయ్యే పరిస్థితి ఉందంటే, ఒక మనుషులుగా, ఒక సివిక్ సొసైటీగా మనం ఎటువైపు వెళ్తున్నామనేది ఈరోజు చదివినా కూడా ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది. అలాగనే ఇంకొక మంచి మాట ఏం చెప్తారంటే, చివరికి మిగిలేది ఏంటి, ఏం మిగులుతుంది చివరికి అని తనకు తనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు, జీవితంలో మన అనుభూతులు, మనం ఆస్వాదించిన విషయాలు, మనకి కలిసిన పరిచయాలు, మనం మాట్లాడుకునే మాటలు, మనతో ఉన్న మనుషులు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనుభూతులు, ఇవే చివరికి మిగిలేది అంటాడు. అంతే కదా, ఎవరికైనా లాస్ట్కి ఏం మిగులుతాయి, మన అనుభూతులు. చాలామంది ఏం గుర్తున్నాయి మీకు జీవితంలో అంటే, వాళ్ళ ఎర్లీ ఏజ్లోనో, కాలేజీ ఏజ్లోనో సరదాగా ఎక్కడో కూర్చున్న మాటలు, చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఎంతో సహజంగా స్వచ్ఛంగా గడిపిన క్షణాలు, ఇలాంటి ఒక ఆత్మీయులు, అపురూపమైన సంఘటనలు ఇవే మిగులుతూ ఉంటాయి. వీటితో పాటు జీవితం చేసే గాయాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, ఇవి కూడా మిగులుతూ ఉంటాయి. సో ఏది మిగిలినా ఆ జీవితాన్ని ఒక పుస్తకంలాగా, ఒక ప్రస్థానంలాగా చూడడం, దానిలో ఒక క్యారెక్టర్ లాగా, అది ఆ సంఘటన మనకు జరుగుతున్నా కూడా మనం కూడా ఒక క్యారెక్టర్ లాగా పక్కకు వచ్చి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా స్పందిస్తుంది అని చూస్తాడు రచయిత చాలాసార్లు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. తెలియకుండా నా మీద ఆ ప్రభావం ఉంటుంది. ఏదైనా నేను ఫేస్ చేయాల్సి వస్తే నాలో నుంచి నేను కూడా పక్కకు వచ్చేసి ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకునే స్పేస్ ఉంటుంది అన్నమాట. అలాగా పుస్తకాలు ఇంత గొప్ప అనుభూతుల్ని, అనుభవాలని, ఇదే విషయాలన్నీ మన అనుభవంలోంచి రావాలంటే చాలా టైం పట్టవచ్చు. ఎండమూరి గారు ఒక మంచి మాట చెబుతారు, అనుభవం ఎలా ఉండాలంటే జుట్టు ఉండగానే వచ్చే దువ్వెనలాగా ఉండాలి, బట్టనెత్తి వచ్చిన తర్వాత దువ్వెనతో పని లేదని. మన అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలంటే కుదరదు. అందుకని పుస్తకాల రూపంలో, వ్యక్తుల రూపంలో, ఆ సంఘటనల రూపంలో జరుగుతున్న పరిణామాలని మనం గమనించి దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకొని మన జీవితాన్ని సమన్వయం చేసుకుంటా, నొప్పెంపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ముందుకెళ్ళడం. సో చివరికి మిగిలేది మంచి అనుభూతులు.